పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు, ఎన్డీఎంఏ అధికారులతో భేటీ అయ్యారు. అన్ని రాష్ట్రాల సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హోంశాఖ కార్యదర్శి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండటంతో కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణుకేంద్రం, కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్లు ఉన్నాయి. మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్ కు ఏర్పాటు చేశారు. जैसे 10 सेकंड के बाद आप प्ले कर देना उसको। आप मेरी बात को आप समझ गए सब बच्चे कि अगर कभी भी इस तरह की सिचुएशन आपके सामने आ जाए तो आपको क्या करना है, ठीक है? हमेशा एक बात का आप ध्यान। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో కొన్ని ఎన్డీఆర్ బలగాలు కావచ్చు, ఎన్డీఎంఏ అధికారులతో పాటుగా మరి కొంతమంది కీలకమైన అధికారులు ఎవరుతున్నారో వారందరితో భేటీ అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల సీఎస్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అంటే సైమల్టేనియస్గా కేంద్ర హోంశాఖ గోవింద్ మోహన్ భేటీ జరుగుతున్న సమయంలోనే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది అన్ని రాష్ట్రాల సీఎస్లతో. ఈ భేటీ సారాంశం ఏంటంటే మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంటే పాకిస్తాన్తో యుద్ధం వచ్చినట్లయితే మనం ఏ విధంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా పౌరులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది, జనాలను కానీ పౌరులను కానీ మన ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాలపైన ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాల సీఎస్లకి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు సన్నాహక చర్యల్లో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో ఐ థింక్ లక్నో, కాశ్మీర్తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో సన్నాహక మాక్ డ్రిల్స్ చేశారు. రేపు అధికారికంగా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా 259 జిల్లాలు అంటే 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించున్నారు. వీటిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదేవిధంగా యువ వాలంటీర్లు, మరికొంతమంది ఎవరైతే ఉంటారో అంటే స్వచ్ఛందంగా పనిచేసిన వ్యక్తులు వీరందరినీ కూడా ఇన్వాల్వ్ చేయనున్నారు. ఈ మాక్ డ్రిల్స్లో ఎక్కువ చేయను అంటే సివిల్ పోలీసులతో పాటుగా ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చే వాలంటీర్లు కావచ్చు, వీరందరినీ కూడా ఈ మాక్ డ్రిల్స్ ఇన్వాల్వ్ చేయనున్నారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఒకవేళ యుద్ధానికి సంబంధించి ఏదన్నా జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి అసెట్స్ని కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే చాలా కీలక అంశాలు మాల్స్ కావచ్చు, లేదంటేనేమో రైల్వే స్టేషన్, అదేవిధంగా మెట్రోస్, ఇలా చాలా పెద్ద అన్నీ కూడా ఉన్నాయి. సో అటువంటి వాటిపైన ఏదైనా జరిగితే అటాక్ కానీ జరిగినట్లయితే ఆ సమయంలో ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, పౌరులు ఏ విధంగా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది, అదే సమయంలో జనాలను ఏ విధంగా యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది అనే కాన్సెప్ట్ బేస్ మీద ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. కేటగిరీ 1లో ఢిల్లీ, అదేవిధంగా తారావూర్ అణుకేంద్రం, ఎక్కడైతే మనకి అణు విద్యుత్ కేంద్రంగా మనం భావిస్తూ ఉంటాం తారావూర్, ఇవి కేటగిరీ 1లో వీటిని పెట్టడం జరిగింది. కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్, ఈ 2 ప్రాంతాలను పెట్టడం జరిగింది. ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కావచ్చు, వాటికి ఉన్నటువంటి ఏదైతే అసెట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ కేటగిరీ వైజ్గా కేంద్ర హోంశాఖ డివైడ్ చేయడం జరిగింది. అంతేకాదు ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలు కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ఇట్లా కొన్ని రాష్ట్రాలని చాలా పర్టికులర్గా అక్కడ ఎక్కువ మాక్ డ్రిల్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల భౌగోళిక స్వరూపాలు, ఆయా రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాలను బేస్ చేసుకొని అక్కడ చొరబాట్లకు కానీ లేదంటే అటాక్ అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం చాలా కీన్గా అబ్జర్వ్ చేసి పాయింట్ అవుట్ చేసి అక్కడ వాటి యొక్క
ప్రాధాన్యతను తెలిసేలాగా వాటిని కాపాడుకునేలాగా అక్కడ మాక్ డ్రిల్స్ ఎక్కువ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది మనం యుద్ధ సన్నాహాలుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు ఒకవేళ యుద్ధం వచ్చినట్లయితే మనం ఎలా వ్యవహరించాలి, ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, ఆస్తి ప్రాణ నష్టాలని జరగకుండా ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అనే అంశంపై బేస్ చేసుకొని ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సో కేటగిరీ 2లో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, తెలంగాణ నుంచి హైదరాబాద్, ఈ 2 ప్లేసెస్ని కేటగిరీ 2లో పెట్టారు. అంటే ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా అటాక్ జరిగే ఒకవేళ ఇటువంటి వచ్చినట్లయితే ఏదైనా అటాక్ జరిగే అవకాశం ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. ఖచ్చితంగా ఇదే జరుగుతుందని కాదు, వాళ్ళు ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా కేటగిరీ వైజ్గా విభజించారు కాబట్టి సో అక్కడ మనకి కేటగిరీ 2లో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 ప్రాంతాలు వచ్చాయి. సో ఈ విధంగా మొత్తం ఫుల్ ప్రొఫార్మా పూర్తి గైడ్లైన్స్ అవన్నీ కూడా మనకి ఈరోజు నైట్ కల్లా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు జరగాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికీ అన్ని రాష్ట్రాల సిఎస్లకి ఒక ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎటువంటి గైడ్లైన్స్ ఉండాలి, ఎటువంటి ప్రొఫార్మా మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఏ విధంగా మనం అది అక్కడ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఈ మాక్ డ్రిల్స్ అనే దానిపైన పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం మొత్తం కూడా మనకి అంటే ఈరోజు నైట్ కల్లా వచ్చేస్తుంది. ఎందుకంటే రేపు నిర్వహించబోతున్నారు కాబట్టి ఆయా రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో ఆ సమాచారం ఎట్లా ఉండాలి, ఈ విధంగా జరగాలి అనే అంశం అయితే. సో ఓవరాల్గా చెప్పదలుచుకుంటే యుద్ధ సన్నాహాల్లో భాగంగానే ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ చేసుకోవచ్చు. సో మనకి ఇది గతంలో అంటే ఆల్మోస్ట్ 54 సంవత్సరాల తర్వాత దేశంలో రెండోసారి ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. మనకి 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పాకిస్తాన్ మధ్య, అంటే బంగ్లాదేశ్ని సపరేట్ అవ్వడం కోసం అప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఆ యుద్ధానికి ముందు మాక్ డ్రిల్స్ చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు జరిగింది, అప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అంటే ఆ యుద్ధ సమయంలో జరగాల్సిన ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి జరిగితే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ సమయంలో అప్పటికప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలనే దానిపైన అప్పుడు జరగడం జరిగింది. ఆల్మోస్ట్ 54 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్కి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని ఇప్పటికే ఆదేశాలు అందుకున్నటువంటి ఆయా రాష్ట్రాల్లో, కేంద్ర హోంశాఖ ఆదేశాలు అందుకున్నటువంటి ఆయా రాష్ట్రాలు మొత్తం కూడా ఈ మాక్ డ్రిల్స్ పైన ఫోకస్ పెట్టింది. మానస, ఇప్పుడు ప్రధాని భేటీలతోనే వణుకుతున్న పాకిస్తాన్కు మాక్ డ్రిల్ నిర్ణయం ఎలాంటి హెచ్చరిక కాబోతుందంటారు? ఆబ్వియస్గా 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో ఒక దేశంలో ఏం జరుగుతుందో మరో దేశానికి ఆబ్వియస్గా తెలుస్తుంటాయి. సో ఇక్కడ పాకిస్తాన్లో ఏదైనా జరుగుతున్నా కూడా భారత్కి తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఆయా దేశాలకి ఖచ్చితంగా గూఢచార వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో అట్ ది సేమ్ టైం త్రూ మీడియా ద్వారా కానీ లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ తెలుస్తూ ఉంటుంది. సో ఆ పాకిస్తాన్కి కూడా ఇప్పటికీ మాక్ డ్రిల్స్ భారతదేశం సిద్ధమవుతుంది, నిర్వహించడానికి సిద్ధమైంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు, యుద్ధానికి సిద్ధమయ్యారనే ఒక బలమైనటువంటి హెచ్చరిక అయితే పాకిస్తాన్ కూడా చేరినట్టే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ ఈవెన్ దో పాకిస్తాన్ కూడా తెలుసు భారత్తో యుద్ధం అంటే ఖచ్చితంగా ఓటమి ఎదుర్కో తప్పదు అనే ఒకటైతే ఉంది. ఎందుకంటే యుద్ధం అంటూ వచ్చిన అనివార్యమైతే ఖచ్చితంగా భారత్ సపోర్ట్ చేసే దేశాలు చాలా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద దేశాలు, బలమైన దేశాలు, ఆర్థికంగా ఆస్ట్రేలియా కావచ్చు, ఆర్థికంగా బలమైన దేశాలు మొత్తం కూడా భారత్ వెంటే ఉన్నాయి. సో పాకిస్తాన్కి చేసే కొన్ని దేశాలు కొన్ని మద్దతు కలిగి ఉంటాయి, కొన్ని అవి ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. దాంతోపాటుగా చైనా కొంత భారత్తో కంపారిటివ్ చేసుకుంటే చైనా కొంచెం పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్తోనే కొంచెం అనుబంధం ఎక్కువ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేది చైనాకి ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతున్న నేపథ్యంలో భారత్ను తొక్కేందుకు చైనా ఎప్పుడు కూడా కుయుక్తులు పడుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా శత్రువు మిత్రుడు అన్నట్లుగా పాకిస్తాన్తో చైనా సత్సంబంధాలు కలిగి ఉండటం అది కామన్గా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఖచ్చితంగా యుద్ధం వచ్చినట్లయితే పాకిస్తాన్కి చావు దెబ్బ తప్పదు. ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, అటాక్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళు కూడా రెడీ అయ్యారనే విషయం అయితే వాళ్ళకి స్పష్టమైందని భావించాల్సిన అవసరం ఉంటుంది. మానస, ఇక వెంకట్, మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అధికారులు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? అది మనం కొన్ని ప్రాంతాల్లో 259 ప్లేసెస్లో అంటే జిల్లాల్లో ఇటువంటి మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఇన్ కేసు ఏదైనా జరిగినట్లయితే అటాక్ కానీ ఏదైనా ఒక అనుకోని విపత్తు, యుద్ధం ద్వారా అనుకోని విపత్తు ఏదైనా వచ్చినట్లయితే అప్పటికప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఆస్తి ప్రాణ నష్టాలని ప్రాణ నష్టం జరగకుండా ఎలా కాపాడుకోవాలి, ఆస్తి నష్టం జరగకుండా అప్పటికప్పుడు ఎలా అప్రమత్తం అవ్వాలి, వ్యవహరించాలనే అంశం పైన సంబంధిత గైడ్లైన్స్ ఖచ్చితంగా ఇస్తారు అధికారులు త్రూ
పేపర్ల ద్వారా కానీ త్రూ పాంప్లెట్స్ ద్వారా కానీ లేదంటే అప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థ సోషల్ మీడియా ద్వారా కానీ ఇట్లా ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే షార్ట్గా పంపిస్తారు. నో డౌట్ అందులో అది తెలిస్తేనే అది దానికి ఎంత రీచ్ ఉంటేనే ఇప్పుడు మనం చేయబోయే మాక్ డ్రిల్కి ఎంత జనాలకు రీచ్ ఉంటే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా ఉన్న ఎఫర్ట్స్ మొత్తం కూడా పెట్టి ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా వ్యవహరించాలి ఆ టైంలో అనే అంశాన్ని మాత్రం షార్ట్గా బలంగా పంపించే ప్రయత్నం చేస్తారు. దీనికి కావాల్సిన అన్ని అంశాలను అన్ని ప్లాట్ఫామ్స్ను కూడా వాడుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని భావించాలి మనసు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ముఖ్యంగా మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణపై మాక్ డ్రిల్ జరగనుంది. ఈ మాక్ డ్రిల్లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్, వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. శత్రు దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. దేశంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ కొత్తదేమీ కాదు. అదే సంవత్సరం 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది.